హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మా అబ్బాయి నేను అయితే కోడిపుంజుతో తెగ కుస్తీలు పట్టేసామండి. దాన్ని పట్టుకొని అయితే మా అబ్బాయి కట్టేశాడు. తర్వాత దాని గురించి ఎందుకు అలా చూపించానో ఏంటనేది మీకు చెప్తాను. నేనైతే రోజు వీడియోస్ చేసి మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటానండి. కానీ ఎక్కడండి కుదరట్లేదు. చేయాలనే మనసు రావట్లేదు. మీ యొక్క సపోర్ట్ ఉంటే నేను మరింత స్ట్రాంగ్గా అయితే వీడియోస్ చేయగలనేమో అనిపిస్తుంది. చాలామంది సిస్టర్స్ సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఉప్మాతో స్టార్ట్ చేశాను అనుకోండి వీడియో ఎవరు చూస్తారండి. అందుకనే నేను మార్నింగ్ చేసింది ఉప్మా అయినప్పటికీ కూడా కోడిపుంజుతోటైతే వీడియో స్టార్ట్ చేశాను. మరి ఉప్మా చూపించామనుకోండి ఎవరైనా వీడియోలోకి వస్తారంటారా? అందుకనే ఉప్మా సంగతి అయితే పక్కన పెట్టాను. ఆ తర్వాత చూపిస్తున్నాను. ఉప్మా ఒక్కొక్కరికి పిల్లలకైతే పెట్టానండి. పప్పు నానబోసి రుబ్బుకోవడానికైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది 2 రోజుల నుంచి అయితే. అందుకనే ఈ ఉప్మా అయితే చేస్తున్నాము. రోజు విడిచి రోజు ఒక్కోసారి అయితే అన్నమే తినేస్తున్నారు పిల్లలు. ఇంకా మా వాళ్ళైతే తింటున్నారండి. మా పెద్ద పాప పక్కన అటు ఇటు కూర్చున్న వాళ్ళైతే మా తమ్ముడు పిల్లలండి. మా తమ్ముడికి 3 అమ్మాయిలే. వీళ్ళిద్దరూ చిన్నోళ్ళు. పెద్ద పాప ఇటు సైడ్ కూర్చుంది. ఈ పాప మా పాప మీకు తెలుసు. ఇక అటు సైడ్ కూర్చున్న పాప అన్నయ్య వాళ్ళ పిల్ల. ఈవిడ తమ్ముడోళ్ళు పెద్ద అమ్మాయి. ఇంకా వీళ్ళందరూ కలిసి అయితే ఉప్మా తింటున్నారు. వీళ్ళకి నేను వచ్చినప్పుడైతే నా దగ్గర నేను ఏ వంట చేసినా కానీ అందరూ వచ్చి అయితే ఇలా కూర్చుని అయితే తింటారు. నేను ఎలా చేసినా కానీ దానికి ఏ పేరు పెట్టరండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పాపకైతే పొద్దున్నే జడలు వేస్తున్నాను. ఎందుకంటే సిబిసి ఉందంటండి. ఇక్కడ అమ్మాళ్ళు చర్చికి వెళ్తారు కదా, అక్కడ ఆ చర్చిలో అయితే సిబిసి క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారంట 2 రోజుల నుంచి. ఈరోజు ఫైనల్ డే. ఇక అందుకని అమ్మ వెళ్తానని అడిగింది చిన్న పాప. ఇక అందుకని తను పంపించడానికేమో నేను జడలు వేసేసాను. ఇంకా టిక్టాక్ క్లిప్స్ పెడుతూ ఉంటానండి ఎంటుకలు ఎదరకు రాకుండా. ఇవైతే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు తీసి పడేస్తారు. నేనేమో నా తలలో పెట్టుకుంటాను, ఎక్కడ దొరికింది అక్కడే. ఇలా జడలు వేసినప్పుడు అయితే తీసి అయితే వాళ్ళకి పెడుతూ ఉంటాను. ఇక్కడ పెట్టేస్తే మర్చిపోతాను కదండి. అందుకని నా తలలోనే పెట్టి వాళ్ళకి అవసరమైనప్పుడు పెడుతూ ఉంటాను. నా బద్దాగా కాదులేండి, వాళ్ళు ఎప్పుడైనా మర్చిపోయినప్పుడే. ఇక సండే స్కూల్కి అయితే వీళ్ళు రెడీ అయిపోయారు. ఇంకా మా మేనకోడలు ఇంకా మా చిన్న పాప వెళ్తున్నారండి. వీళ్ళతో పాటు మా మేనల్లుడు కూడా వెళ్తున్నాడు. మిగతా వాళ్ళు ఎవ్వరూ వెళ్ళరంట. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే అమ్మ బట్టలు అయితే నానబెట్టేసిందండి. నేను ఉతుక్కుంటానమ్మా అన్నా సరే అమ్మ అయితే పొద్దున్నే బట్టలు నానబెట్టేస్తుంది. ఆమెకేమో నీరసంగా ఉంటుంది. ఇక అందుకనే అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి సబ్బు పెట్టేసింది ఆల్రెడీ. నేనేమో ఉతికేసుకుంటున్నాను. తర్వాత జాడించేసి ఆరేయొచ్చు అనేసి. ఇంకా మా వాళ్ళ సంగతికి వస్తే నేను, మా అన్నయ్య, మా తమ్ముడు అండి. నాకు ఇంకా అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు. ఒక సిస్టర్ అడిగారని చెప్తున్నాను. ఇంకా కూరగాయల బండోళ్ళు అయితే ఇలా వస్తారండి. చాలామంది కూరగాయలు వస్తారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చీకటి పడే వరకు ఇలా కూరగాయలు అమ్మేవాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎవరికి నచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు కొనుక్కుంటారండి. మా అమ్మ అయితే ఇతని దగ్గర కొనుక్కుంటుంది రోజును. కూరగాయల వాళ్ళు ఇలా రోజు తిరుగుతూ ఉంటే ఇక సంతకు వెళ్ళే అవసరం ఏమీ ఉండదండి. కిరాణా సామాన్లు ఏమైనా తెచ్చుకోవాలంటే అలా సెంటర్లోకి వెళ్తే పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా, వాటి దగ్గర తెచ్చేసుకుంటారు. పనిగట్టుకొని సంతకు వెళ్ళే అంత అవసరం ఏమీ ఉండట్లేదండి ఈ రోజుల్లోనూ. మేమైనా అంతే. మాకు కూరగాయల వాళ్ళు కొత్తిమీర వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కాబట్టి మేము కూడా సంతలు ఎక్కువ చేసుకోము, ఎప్పుడైనా చేస్తాము. అమ్మ కూరగాయలు తీసుకుంటూనే ఉంది. నేను లోపలికి వచ్చేద్దామని వెళ్తుంటే ఇది నాకు దారి ఇవ్వట్లేదండి. దారిలోనే ఉండి ఇది నన్ను వెనక్కే ముందుకి వెళ్ళనివ్వకుండా అక్కడే అది పెనుగులాడుతూ ఉంది. పైకి ఎగురుతుంది, కిందకి ఎగురుతుంది. మొత్తానికి నాకైతే దారి ఇవ్వట్లేదు, వెళ్ళనివ్వట్లేదు. అటు వెళ్దామంటే పొడవడానికి పైకి అంత ఎత్తున లేగుస్తుంది. నాకైతే భయం వేసింది. ఇది చిన్నపిల్ల అయినప్పటికీ అంత ఎత్తున లేసేసరికి అయితే నాకు భయం వేసిందండి. ఇది నేరడి రోజుల్లో పుట్టింది. అప్పుడు చిన్నపిల్ల, అప్పుడేమో నన్ను పొడవడానికి వస్తుంది. ఇంక ఇదేమో వాళ్ళ అమ్మ అండి. రోజు మీరు చూస్తున్నారు కదా. ఇంకా ఇవి ఇలా చల్లగా ఉన్నప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటాయి. అలాగా చిన్నపిల్ల ఏమో ఈ గూట్లో పడుకుని ఉంది. ఇది కూడా లేచేసింది నేను ఏదో చూపిస్తున్నాను అనేసి. ఇంకా కూర దగ్గరికి వచ్చానండి. ఆ కూరగాయల దగ్గర అయితే అమ్మ కొత్తిమీర, టమోటాలు, ఇంకా పచ్చిమిరకాయలే తీసుకుంది. ఇంకేం తీసుకోలేదు. మరి మేము కూర వండాలి కదండి. కూరకైతే ములక్కాళ్ళు ఉన్నాయి. ఇక ములక్కాయ కూర అయితే వండేద్దామని నేనైతే ఉల్లిపాయలు కోసేసుకున్నాను. ఇక వాటిని కూడా నూనె పోసేసి అయితే పొయ్యి మీద పెట్టేసి మగ్గించేస్తున్నాను. మగ్గేటప్పుడు కొంచెం పసుపు రవ్వ వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుందండి. కానీ నేనేమో ఉప్పు వేయకుండా ఓన్లీ పసుపే వేసి మగ్గించాను. తర్వాత ఉప్పు వేయచ్చు అనేసి. ఇక అవి మగ్గిపోయిన తర్వాత అయితే టమాటాలు వేసేసాను. అవి మగ్గిపోయిన తర్వాత ములక్కాళ్ళు కూడా వేసేసి ఉప్పు కారం వేసేసాను. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. కానీ మరి చూపిస్తూ ఉన్నప్పుడైతే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి. అయితే ఉప్పు అయితే తక్కువ తింటామండి. అమ్మాళ్ళేమో కొంచెం ఉప్పు ఎక్కువ తింటారు. ఈ ఉప్పు వేసే దగ్గర అయితే చెయ్యి వణుకుద్దండి. ఇక్కడ వేసి మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాగే వేసాను అనుకోండి ఉప్పు, మా వాళ్ళేమో ఉప్పు ఎక్కువ తినరు, ఇక్కడేమో ఉప్పు ఎక్కువ తింటారు.
ఉప్పు కొంచెం తక్కువైందంటే మరలా వేసి మరీ కల్పించుకుని తింటారు. ఉప్పు ఎవరికి తగిన మోతాదులో వాళ్ళు వాడతారు. మనం ఏం చేయగలమండి. కానీ ఉప్పు సరి పద్ధతిలో తింటేనే మంచిది. మరీ ఎక్కువ తినకూడదు, మరీ తక్కువ తినకూడదు, సమానంగా తినాలి. ఒకవేళ ఉప్పు మనకి ఎక్కువ తినాలనుకుంటే పెరుగన్నంలో కొంచెం ఎక్కువ తగలనిచ్చుకోవాలి. కూర అయితే అందరూ ఒకే విధంగా ఇష్టపడరు కదండి. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా వినదు. ఉప్పు కొంచెం ఎక్కువే వేయాలంటదండి. అంటే మేము కొంచెం చప్పగా తింటాం కదండి, అందుకని అమ్మాళ్ళు తినే ఉప్పు అయితే నాకైతే ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా మా వదినోళ్ళు కూడా ఉప్పు సమానంగానే తింటారండి. అంటే మాకు ఎక్కువ అనమాట. వాళ్ళకేమో నేను వండిన కూరలు చప్పడి రోజు నాకు చెప్తూనే ఉంటుందండి. ఇంకా చింతపండు అయితే ఒక కాడ తీసుకుని నానబెట్టేసి దాని రసం అయితే ఉట్లు వెళ్లకుండా కొద్దిగా అయితే పిండాను. ఇలా 2 సార్లు అయితే చింతపండు రసం వేసానండి కూరలో. ఎందుకంటే మరి నిమ్మకాయలు ఇక్కడ దొరకట్లేదు. ఇక అందుకనే చింతపండుతో అడ్జస్ట్ అయిపోవాలి కదండి. ఎక్కడ ఎలా ఉంటే అలాగే ఉండాలి. వీళ్ళు ఎవరండి కోళ్ళ దగ్గరకు వచ్చారని ఇలా చూసేటప్పటికైతే వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అమ్మతోటి వీళ్ళకి బేరం అయితే సరిపడినట్టుగా లేదు. ఈ బేరం ఏంటి లోకం ఏంటి అనుకుంటున్నారా? కోడి పుంజులు ఉన్నాయి కదండి మనకి, వాటిని కొనుక్కోవడానికి వచ్చారు. ఒక దాన్ని అయితే చూసుకున్నారండి. దీన్ని చూశారు. ఇదంతా కూడా బాగుందండి పర్ఫెక్ట్గా. కాకపోతే దీని వేలైతే ఇలా వంకరగా ఉందండి. ఇది గుడ్లో నుంచి బయటకు వచ్చేటప్పటికే ఈ వేలు ఇలా వంకరగా ఉంది. అమ్మ వీటిని గుడ్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి పెంచుతుంది. ఓ 2 పుంజులు అయినాయి, ఒకటేం పెట్టయింది. ఈ పుంజు మరి పుట్టుకలో నుంచి ఉంది కదండి అవిటితనం. మరి మనం ఏం చేయగలమండి. మధ్యలోనైతే వేలు ఏమీ కాలేదు, కానీ దీన్ని ఏమో తక్కువ రేటుకి అడుగుతున్నారండి. ఇది ఒక్కొక్కటి మరి ఎంత విలువ చేస్తుందో నాకైతే తెలియదు. 10,000 అలా ఉంటుందని అంటున్నారు. కానీ అమ్మ అయితే అంత రేటు చెప్పలేదులేండి. 5,000 ఇచ్చి తీసుకెళ్ళిపోమంటే వాళ్ళేమో 3,600, 3,500 అంటున్నారు. బాధ అనిపించిందండి. ఇదేం చేస్తుందండి, బాగానే పొడుస్తుంది, బాగానే పందాలు వేస్తుంది. వాళ్ళు తీసుకొచ్చిన పుంజు మీదకైతే ఇదే బాగా కొట్టిందండి దాన్ని. అదే పారిపోయింది. అయినా కానీ దీన్ని అంత తక్కువ కాస్ట్కి అడిగేటప్పటికైతే నాకు చాలా బాధ వచ్చింది. పందాలు వేస్తారు కానీ వీటి ప్రాణాల మీదకే వస్తుందండి. ఎందుకో అమ్మడం అనుకుంటాను. మరలా ఏం చేస్తామండి, మన దగ్గర ఉన్న సరుకు అమ్మితేనే కదా మనకి ఫలితం అనేది వస్తుంది. కొన్ని ప్రాణాలను పణంగా పెట్టేసి అయితే మనం వ్యాపారం చేయవలసి వస్తుంది కదండి. మా ఇంటి దగ్గర గొర్రెలు ఉన్నాయి, ఇక్కడ కూడా మేకలు ఉన్నాయి. ఇక వీటిని అమ్మడం, మార్చడం, మళ్ళీ పిల్లలు పుట్టడం, ఇదేనండి ఇక బాగానే జరిగేది. వాటిని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. కానీ మన దగ్గర ఉన్నప్పుడైతే చాలా బాధగా అనిపిస్తుంది కదండి. వాటిని అలా అమ్మడానికే బాధ అనిపిస్తుంటే వాళ్ళు మరీ తక్కువగా అడుగుతున్నారండి. మా ఇంటి దగ్గర ఉన్న గొర్రెల్ని అలాగే అడుగుతారు, గొర్రెలను కూడా అలాగే అడుగుతారండి తక్కువకి. ఉన్న మేకలను అలాగడుగుతారు, మా కోళ్ళని అలాగడుగుతారు. ఏం చేసామండి, మా కోళ్ళు మేము మా దగ్గర ఉన్న వస్తువే అంత తక్కువ రేటుకి ఎందుకు అడుగుతారో ఏంటో నాకు కొంచెం బాధగా ఉంటుందండి. బయట దగ్గర నుంచి మేము తెచ్చుకోవాలంటే చాలా ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకుంటామండి. కానీ మా దగ్గర ఉన్న వస్తువు అమ్మేసరికి అది చాలా లాస్కి అయితే అమ్మవలసి వస్తుంది. ఇక ఏం చేసుకుంటాం అనేసి ఇక ఏదో రేటు చేసి అయితే ఇచ్చేక తప్పట్లేదు. ఇక ఇలాగే జరుగుతుందండి కొద్ది కాలంగా అయితే. ఇంకా పప్పర పంచ చెట్టు ఉందండి అమ్మవాళ్ళ ఇంటి దగ్గర. అదైతే కాయలు కాసింది కానీ అవి తయారు కాలేదు తినడానికి. ఇంకా గుడ్డు అయితే పెట్టిందండి కోడి. దాన్ని చూడగానే నాకైతే ఇలా కళ్ళకద్దుకోవాలనిపిస్తుంది. ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. మీలో ఎవరికైనా ఎలాంటి అలవాటు ఉందండి? ఇప్పుడు కోళ్ళు ఎవరు పెంచుతున్నారండి అయినా కానీ. ఇక కోళ్ళ పని అయితే పక్కన పెట్టేశానండి. వాటికి నీళ్ళు అవి పెట్టేసి ఇక అమ్మ అయితే చూసుకుంది. నేనైతే కొద్దిగా మేత వేసి అయితే వచ్చాను. నా అమ్మాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడల్లా జాకెట్లు అయితే తెచ్చుకుంటానండి. కుట్టించుకోవాల్సిన జాకెట్లు అండి. ఆ పీసెస్ ఉంటాయి కదా, అవి చీరల్లో ఉండేవి గట్రా దాచుకుని అయితే ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ చాలా సంవత్సరాలుగా అయితే ఒక ఆమె దగ్గర కుట్టించుకుంటానండి. ఇక ఆవిడ బాగా కుడుతుంది నాకు ఒంటికి సరిపడగా. ఇక అక్కడే ఇస్తాను. కొంచెం అటు ఇటు తేడా వచ్చినా కానీ నేను సరి చేసుకుంటాను. ఇక ఆవిడైతే జాకెట్లు కుట్టేసి నాకు ఇచ్చేస్తుంది. నేనైతే చేతి కుట్లు అయితే వేసుకుంటాను. చేతి వర్క్ అయితే నేను చేసుకుంటాను అనేసి ఆవిడ ఓన్లీ మిషన్ మీద వర్క్ మాత్రం చేసేసి నాకు ఇచ్చేస్తుంది. మనం చేతి పని చేసుకున్నందుకైతే ఎంతో కొంత డబ్బులు అయితే తగ్గించే తీసుకుంటుందిలేండి. ఇక మరి జాకెట్కి వచ్చేసి ఇప్పుడు మరి ఎంతో తెలియదు. ఇదివరకు 5 రూపాయలు తగ్గించేది, ఇప్పుడు మరి ఎంతో. మరి జాకెట్కి అయితే కాస్ట్ పెరుగుతుంది కానీ చేతి పనికి మరి ఎంత పెరిగిందో ఏమో నాకైతే తెలియదులేండి. మనకి ఈ పనికి అయితే వరకు డబ్బులు వస్తాయని కాదులేండి. నేను త్వరగా అయిపోవాలి, మా ఇంటికి వెళ్ళిపోవాలి కదా అనేసి ఆవిడనైతే తొందర పెట్టేసి అయితే కుట్టించుకుంటాను. ఇక అందుకనే ఆవిడ చేతి కుట్లు అయితే వేయకుండా నాకు మామూలుగా ఇచ్చేస్తుంది. నేనేమో ఇంటి దగ్గర వేసుకుంటాను. అమ్మ కూడా వేస్తుందిలేండి. సార్ అయితే 4 జాకెట్లు కుట్టించుకున్నానండి. జాకెట్కి వచ్చేసి 110 రూపాయలు అనుకుంటా. నేను మోడల్స్ అలాంటివి ఏమీ పెట్టించనండి. ఓన్లీ సాదాగా రౌండ్ నెక్ అయితే పెట్టుకుని అయితే కుట్టించుకుంటాను. ఇవి డైలీ వేర్ వేసుకునే చీరల మీద జాకెట్లే కాబట్టి. ఇంకా నేను అప్పుడప్పుడు వేసుకునే చీరల మీదకైనా రౌండ్ నెక్కే యూజ్ చేస్తానండి. ఎక్కువ మోడల్స్ అలాంటివి ఏమీ పెట్టించుకోలేదు. ఇక మీదట ఏమో తెలియదు కానీ, ఎందుకంటే పల్లెటూళ్ళలోని మరి మోడల్స్ పెట్టేవాళ్ళు అంతగా నాకు తెలియదులేండి. నేను ఎప్పటి నుంచో ఇవిడి దగ్గరే కుట్టించుకుంటున్నాను కాబట్టి
ఇక మోడల్ అలాంటివి పెట్టమనలేండి. ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ పని చూద్దామనేసి నేను ఇక మోడల్ జాకెట్ల జోలికైతే వెళ్ళను. ఇదేంటి కాటన్ జాకెట్‌లా ఉన్నాయని అయితే మీరు అనుకుంటున్నారా? ఇవి కాటన్‌వేనండి. నాకు కాటన్ చీర అంటే చాలా ఇష్టం. ఇక వాటి మీదకొచ్చిన జాకెట్లేనండి ఇవి. కాటన్ చీరలు పెద్దోళ్ళే కట్టాలనే రూల్ ఏమీ లేదు కదండీ. నాకు కాటన్ చీరలంటే చాలా ఇష్టం. నేను కట్టుకుంటాను. మా ఇంటి దగ్గరికెళ్ళిన తర్వాత చూపిస్తాలేండి. ఇంకా ఈ జాకెట్ వచ్చేసి జార్జెట్ చీర మీదండి జాకెట్టు ఈ పీసు. ఇది కూడా కుట్టించానండి. ఇది ఏమో కొంచెం అంచులా పట్టంచులా వస్తుంది కదండీ. ఇదైతేనేమో లోపలికి వేసి కుట్టేశారండి టైలర్ అమ్మ. మరి ఏం చేస్తామండి. అప్పుడే మూడో జాకెట్ అండి ఇది. మూడో జాకెట్ కూడా నేను సరి చేసుకునే పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే అంతకుముందు ఇచ్చిన 2 జాకెట్లకు కూడా ఇలా మడత పెట్టేసి లోపలికి వేసేసారండి. ఖర్చు కొంచెం కూడా లేకుండా. ఇలా పట్టంచు అనేది కొంచెం పైకి కనిపిస్తేనే కదా జాకెట్ అందం అనేది తెలుస్తుంది. చీర మీదకి ఎలాగో అంచు ఉంటుంది. మరి పట్టంచు జాకెట్ చేతికి కూడా రావాలి కదండీ. తేలకుండానే ఇలా చేస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుందండి. ఇలాంటప్పుడే అనిపిస్తుందండి జాకెట్ ఎందుకు కుట్టుకోకుండా నేను ఎంతవరకు టైం వేస్ట్ చేశానా అనిపిస్తుంది. నేను ఈవిడ ఎంతవరకు చేసిందో అంతవరకు మరలా చేసుకోవాలి. ఇలా చేతులు కుట్టుకోవాలంటే లోపల లైనింగ్ సరిచేసి కొంచెం పొడవుగా పెంచుకొని అప్పుడేమో మడత వేసి అయితే కుట్టుకోవాలి. ఇలా ఆల్రెడీ 2 జాకెట్లు అయితే చేశానండి. ఇలా ప్రాణం విసుకొచ్చేస్తుంది ఇలా చేసినప్పుడల్లాను. మిగతాదంతా మామూలుగా బాగున్నప్పటికీ లైనింగ్తో సహా హ్యాండ్ మొత్తం సరి చేయాలంటే కొంచెం కష్టం కదండి. ఆవిడకే ఇచ్చేస్తే పోలే అనుకోవచ్చు. ఎందుకులే మరలా ఆవిడని ఇబ్బంది పెట్టడం అని నేను ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చేసుకుంటాను. ఇంకా వీళ్ళైతే సిబిసికి వెళ్ళైతే వచ్చారండి. మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. భోజనం చేసిన తర్వాత కాసేపాగా అయితే మళ్ళీ వెళ్తారంట. వీళ్ళకైతే ఇది ఇచ్చారండి, బజ్జీ ఇచ్చారు. మా పాప హ్యాపీ. ఇంకా తినేమో అపర్ణ మేనకోళ్ళు. వీళ్ళు భోంచేసిన తర్వాత వెళ్తారు. వీడేమో సిద్ధు. వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత చాలా విషయాలు చెప్పేసరికి మా పెద్ద పాప కూడా నేను వస్తానని అయితే రెడీ అయ్యి అయితే బయలుదేరింది. వీళ్ళు అన్నం తినేసి అయితే వెళ్ళిపోయారండి. ఆ తర్వాత అయితే పప్పు నానబోసుకుంటే బాగుంటుంది కదా అనిపించి అయితే పప్పు నానబెట్టాను. నిన్నైతే రంగురంగుల కోడిపిల్లలు అమ్మే అతనైతే వచ్చాడండి. అతని దగ్గర మా వాళ్ళైతే ఒక పిల్లనైతే కొనుక్కొచ్చారు. దాన్ని ఆడిస్తూనే ఉన్నారండి. పెద్ద కోళ్ళు ఎన్నున్నా మన ఇంటి దగ్గర కోడిపిల్లలు పుట్టినా కానీ ఆ రంగుల కోడిపిల్లల దగ్గర ఏముంటుందో తెలియదు కానండి. పిల్లలు వాటిని అయితే ఎక్కువ ఇష్టపడతారు. దాన్ని అయితే తీసుకొచ్చి దాంతో ఒకటే ఆటలు అయితే మా పనులు ఈ విధంగా ఉన్నాయండి. పనులు రోజు ఉండేవే కానీ రోజు మనసు అయితే కొంచెం బాధ అనిపించిందండి. కోడిపుంజ విషయంలోనూ జాకెట్లు ఏమో అంత డబ్బులు ఇచ్చి కుట్టించుకుంటామా, అవి మళ్ళీ తిరిగి నేనే సరి చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. అప్పుడే అనిపిస్తుందండి జాకెట్ ఎందుకు కుట్టుకోవడం నేర్చుకోలేకపోయానా అని. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.